ఒక చిన్న బలిని తాకితే మీ రోగాలన్నీ మాయమైపోతాయని అంటే నమ్ముతారా? కానీ ప్రతి ఇయర్ లక్షలాది భక్తులు కేవలం ఆ బలిని తాకడానికి కాంచీపురంలోని వరదరాజ స్వామి టెంపుల్‌కి వెళ్తారు. ఇది మైతా, మిరాకిలా? చూద్దాం రండి. బ్రహ్మాండం పురాణంలోనే కంచి మహత్యం ప్రకారం గౌతమ మహాశిష్యులు పూజకి నీళ్లు తీస్తుండగా అప్రమత్తంగా ఒక బల్లిని చంపేస్తారు. అప్పుడు మహర్షి కోపంతో వాళ్ళని బల్లులుగా జన్మించాలని శాపిస్తారు. ఈ శాపం నుండి బయటపడాలి అంటే వాళ్ళు ఏళ్ల తరబడి ఆ గుడిలో తపస్సు చేశారు. చివరికి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే వాళ్ళు మోక్షం కాకుండా ఒక అద్భుతమైన వరాన్ని కోరారు. అది ఏంటి అంటే, మమ్మల్ని తాకిన ఎవ్వరైనా గాని వారి పాపాలు, దోషాలు, రోగాల నుండి విముక్తి చెందాలి అని దేవుడు వాళ్ళ కోరికను మన్నించారు. విష్ణుమూర్తి వాళ్ళని బంగారు, వెండి బలులుగా మార్చి ఆ టెంపుల్లో పెట్టారు. ఆ రోజు నుంచి ఏ బలులను తాకితే ముఖ్యంగా చర్మ వ్యాధులు తగ్గుతాయి అని చాలా మంది నమ్ముతారు. దీనికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు, ఓన్లీ నమ్మకమే అని ఈ కథ మనకి ప్రూవ్ చేసింది. మరి ఎప్పుడైనా మీరు ఆ టెంపుల్‌కి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.